హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 12 అండి పార్ట్. ఇక 1 to 11 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన కథలోకి వెళ్తాం. ఇక శివ అయితే ఇక అమ్మాయి కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. ఇక అలానే అయితే కాలేజ్లో కూడా అడుగు పెట్టేస్తాడు. ఇక వస్తారా చూసి షాక్ అయిపోతుంది. క్యాబిన్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇక అన్నీ అడుగుతూ ఉంటుంది అనమాట. నేను మళ్ళీ వస్తానని చెప్పేసి ఇక శివ వెళ్ళిపోతాడు. ఇక శైలేంద్ర అడుగుతాడు అనమాట. ఇక అమ్మాయి ఆ కాలేజ్లో జాయిన్ అయింది కదా. ఇక ఆల్రెడీ నేను కూడా నాది ఎడ్యుకేషన్ సగంలో ఆగిపోయింది కదా, ఇక్కడ ఖాళీగా ఉండి ఏం చేయను, నేను చదువుకుంటాను అని చెప్పేసి అడిగితే సరే ఓకే చదువుకో అని చెప్తాడు. ఏ కాలేజ్ ఏంటి అనేది వివరాలు ఏవి అయితే చెప్పడు అనమాట. ఇక దాంతో ఇక ఇక్కడికి వచ్చేసి తన పేపర్స్ అలాంటివి ఉంటాయి కదా, ఇక వస్తారాకి ఇచ్చి ఇక నేను జాయిన్ అవుతాను మేడం అని అంటే ఇక కళ్ళు మూసుకొని హ్యాపీగా జాయిన్ చేసుకునేది. ఎందుకంటే అచ్చో ఇక నా కొడుకే అనేసి అనుకుంటూ ఉంటుంది కదా. ఇక రిషి కూడా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటుంది అనమాట. ఇక తినైతే సీనియర్ అనేసి జాయిన్ అవుతాడు, అమ్మాయి అయితే జూనియర్ అనేసి అంటూ చెప్పాడు కదా ఒక రోజు అయితే. అవును నేను మీ సీనియర్ అని చెప్పేసి ఇక ఇలా అయితే ఉంటారనమాట. ఇక ఒకరోజు కాలేజ్కి అయితే వచ్చేటప్పుడే ఇక బస్ స్టాప్లో అయితే ఇక అమ్మాయి ఇక శివ కోసం వెతుకుతూ అయితే ఉంటుంది. కానీ శివ ఎక్కడ కనపడ్డు, ఏంటి రోజు వస్తాడు కదా ఈరోజు రాలేదేంటా అని చెప్పేసి చూస్తూనే ఉంటుంది. ఇక బస్సు వచ్చిన తర్వాత ఇక బస్ ఎక్కి కూడా చూస్తూనే ఉంటుంది, ఆయనే శివ రాడనమాట. ఇక చాలా డల్గా బస్ దిగుతూ ఉంటే ఇంకా అక్కడ కనిపిస్తాడు శివ ఎదురుగా. చాలా బ్రైట్ అయిపోతాయి కళ్ళు తనని చూడంగానే. ఏంటి ఎక్కడున్నాడు అని నేను అక్కడంతా వెతుకుతున్నాను అనేసి ఇక చాలా హ్యాపీగా మురిసిపోతూ ఇక తను నవ్వుకుంటా కాలేజ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక శివ కూడా వెనకాలే వెళ్తూ ఉంటూ ఇక హాయ్ అని చెప్పేసి ఆగని చెప్పేసి అంటూ ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఏమైంది డల్గా వచ్చావు కదా బస్ స్టాప్లో చూసాను నిన్నంటే ఏం లేదు అని చెప్తుంది. నా కోసం చూసావు కదా నువ్వు అనేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక అలా ఏం లేదు క్యాజువల్గా అయినా నీకోసం నేను ఎందుకు చూస్తాను అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది. అవునా అనేసి అంటూ ఉంటాడు. ఇక వీళ్ళంతా కూర్చొని వీళ్ళ బ్యాచెస్ ఉంటారు కదా, కూర్చొని మాట్లాడుకుంటూ అయితే ఉంటారనమాట. ఇక అప్పుడు కూడా శివ దూరంగా నుంచి శృతినే చూస్తూ ఉంటాడు. ఇక శృతి కూడా శివని చూస్తూనే అయితే ఉంటుంది. ఇక ఇలా అయితే సాగుతుంది వీళ్ళు. ఇక మన బ్యాచ్ ఉన్నారు కదా రమ్య సౌమ్య, ఈ ఇద్దరు కూడా ఇక కాలేజ్లో ఎగ్జామ్స్ టైం అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక సౌమ్య అయితే ఇక మన తాతయ్య నాయనమ్మ లాగా ఇక వాళ్ళు ఉన్నారు కదా అనుపమకి మహేంద్రకి కాళ్ళకి నమస్కారం చేసి ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి దీవించండి అని చెప్తూ ఉంటే ఇక రమ్య వచ్చేసి దేవి అని దగ్గర ఇలా అమ్మమ్మ ఈరోజు ఎగ్జామ్ ఉంది నాన్నమ్మ అనేసి ఇట్లా అంటూ ఉంటే ఇక నువ్వు బాగా రాస్తావు, మనకి ఎగ్జామ్స్తో పనే ఉంది, మందే కాలేజ్ అయితే నువ్వు నిరభిరందంగా ఎలా అయినా రాసేసేయి అని చెప్పేసి ఇక అన్నీ ఇలాంటి నూరు పోస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే వీళ్ళకి కట్టపడతారు. చూసావా కాలేజ్ ఫస్ట్ రావాలని దీవిస్తున్నారు, ఇది వరకు కూడా అమ్మ కూడా ఇట్లానే చేసింది, కాలేజ్ ఫస్ట్ వచ్చే మన ఇంటిని ఇలా నాశనం చేసింది, తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇక్కడ ఇట్లానే సెటిల్ అయిపోయేలాగా అయిపోయారు అని చెప్పేసి నువ్వు కూడా బాగా చదవాలి, దాని మీద ఎక్కువ మార్కులు రావాలి నీకు అని చెప్పేసి ఇక దేవి అని అయితే అంటూ ఉంటే అసలు చదవదు కదా, జస్ట్ ఏదో యావరేజ్ స్టూడెంట్ అంతే రమ్య, చదువు కంటే టెక్ ఎక్కువ. అలా సౌమ్యకైతే మన ఓస్గార్ లాగా మంచిగా చదివిద్ది కాబట్టి కాలేజ్ ఫస్ట్లో ఉంటుంది. ఇక సౌమ్యాన్ని కూడా కాలేజ్లోనే ఉండే ఒక అబ్బాయి మంచిగా చదివే ర్యాంక్ అబ్బాయి అయితే లవ్ చేస్తూ ఉంటాడు సైలెంట్గా. తినైతే ఏం పట్టించుకోదు కానీ తనైతే సిన్సియర్గా లవ్ చేస్తూ అయితే ఉంటాడు అనమాట. ఇక ఇలా ఉండగానే ఇక రిషి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేసి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు.